హాయ్ అండి. ఈరోజు సింపుల్గా బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందైతే ఒక పాత్ర పెట్టేసుకొని తర్వాత నెయ్యి నూనె వేసేసి పచ్చిమిర్చి చీలికలు వేసేసుకోవాలన్నమాట. తర్వాత స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి, అంటే మసాలా దినుసులు అన్నీ వేసేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలిపిన తర్వాత ఇందులోనే పుదీనా కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ పోసేసుకొని వాటర్ మరిగిన తర్వాత అందులోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి, సరిపడినంత. ఉప్పు వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఈ రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకొని చక్కగా కుక్ చేసుకుంటే బగారా రైస్ రెడీ అయిపోతుంది సింపుల్గా. ఇది వెజ్లోకి అలాగే నాన్ వెజ్లోకి కట్టాలోకి సాంబార్లోకి అన్నింటిలో బాగుంటుందన్నమాట. అంతే, సింపుల్గా బగారా రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.